లిస్టులో ఎవరెవరు సంతకాలు పెట్టారు ఏమి అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వం. ర్యాలీగా జిల్లా కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఇక్కడ అమృతరాంబాబు గారు అధ్యక్షుడిగా, అలాగే అమృతరాంబాబు గారు ఆధ్వర్యంలో కోటి సంతకాల పేపర్ ర్యాలీ చాలా చక్కగా జరిగింది. ప్రజలకి అర్థమయ్యే విధంగా, ప్రజలకి అర్థం చేసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్క క్యాడర్తో కలిపి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ఈరోజు 10వ తారీఖు మరి కేంద్ర కార్యాలయాలకి పంపించడం, అలాగే దీని గురించి స్పష్టంగా వాడవాడలా, అలాగే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వెళ్ళి వాళ్ళందరూ పాల్గొని దీన్ని అలాగే వచ్చే ఇబ్బందులు, దీనివల్ల మన రాష్ట్రం మరి ప్రజలు ఏ విధంగా మోసపోయారని చెప్పి, దీనివల్ల ఈరోజు మరి కౌంటర్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి ఇంత అని చెప్పి దాన్ని పట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ కోటి సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి. ఖచ్చితంగా కౌంటౌన్ స్టార్ట్ అయింది 2029లో. ఆ కౌంటౌన్ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరేమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం, మేము పథకాలు ఇస్తున్నాం, మేము ఏదో చేసేస్తున్నాం, రాష్ట్రంలో అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలన్నిటికీ, అబద్ధపు మాటలన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు. ఖచ్చితంగా కౌంటౌన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి తూర్పు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు, మా నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాదాపుగా 60,000 సంతకాలు పూర్తి చేశాము. పూర్తి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని రావడం జరిగింది. సో 60,000 సంతకాలు పూర్తి అయిపోయినాయి. అవి మరి ఈరోజు జిల్లా కేంద్ర కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 కోటి సంతకాలను సేకరించి అవి గవర్నర్కి సమర్పించాలని మా ఉద్యమంలో ఒక ఈ ఉద్యమం. దానిలో నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలకి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి చేసినటువంటి సంతకాలను లెక్క చూసుకొని అవన్నీ తీసుకొచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జమ చేస్తారు. ఆ తర్వాత 15వ తారీఖున జిల్లా పార్టీ ఆఫీసు నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్కి జిల్లా హెడ్ క్వార్టర్లో సమీకరించబడినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్నింటినీ కూడా తీసుకువెళ్ళి తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీస్లో భద్రపరచడం జరుగుతుంది. 17వ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్తో కలిసి ఈ సేకరించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించడం జరుగుతుంది. ఇది టోటల్గా ఉన్నటువంటి షెడ్యూల్. దానిలో తొలి ఘట్టం ఇవాళ ఒక ఘట్టం అయిపోయింది. 2వ ఘట్టం సంతకాల సేకరణ కార్యక్రమం ఘట్టం ఇవాళ గుంటూరు జిల్లాలో తొలిగా గుంటూరు 1 నియోజకవర్గం నుంచి 3 భాగాలు ఊరేగింపుగా ఆయన సేకరించినటువంటి 60,000 సంతకాలని బండి తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మొదటి
6 నియోజకవర్గాల నుంచి రావాల్సిందే. సాయంత్రం లోపల 6 నియోజకవర్గాల నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా ఇక్కడికి రావడం, అవన్నీ వ్యక్తులు భద్రపరచడం, వాటన్నింటిలో గ్రూపులు భద్రపరచడం. మేము చేసినటువంటి సంతకాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం. అంటే నేను సంతకం పెట్టి అంబటి రాంబాబు సంతకం కింద నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా.